మొన్న ఏదైతే బోనాల పండుగకు సంబంధించి దేవాలయాలకు ఇచ్చినటువంటి చెక్కులకు పంపిణీలో ఇక్కడ స్థానిక కార్పొరేటర్లను కాదని చెప్పేసి అసలు ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ చేసినటువంటి హల్చల్, ఆయన ఎక్కడో ఏమంటారు వేరే నియోజకవర్గానికి సంబంధించి ఆయన కొడుకు వచ్చి చేసినటువంటి హల్చల్, ఆ తర్వాత కార్పొరేటర్లపై భౌతిక దాడులు దిగినటువంటి సందర్భం ఈరోజు మల్కాజ్గిరిలో జరుగుతుంది. అసలు నిజంగా ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి 141 డివిజన్ సునీత ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ సునీత వాళ్ళ హస్బెండ్ రాము యాదవ్ మనతో ఉన్నారు. ఆయన కూడా మొన్న బాధితుడు, ఆయన మీద కూడా భౌతిక దాడి జరిగింది. అసలు ఎందుకు జరిగింది, ఈ దాడి ఏంటి అనే అంశానికి సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. బాగుందన్న, కుదురుతుందన్న, అసలు ఏం జరిగింది సార్? ఏం జరిగింది అంటే ఒక కక్షపూరితంగా ఒక ప్లానింగ్ తోటి నా మీద అటాక్ చేయడం జరిగింది సార్. ప్రతి సంవత్సరంలోనే మేము గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ బోనాల పండుగ చెక్కులు నా డివిజన్లోని విజయ వినాయక స్వామి టెంపుల్లో పెట్టుకుంటాం మేము ఎప్పుడు. ఈసారి ఏం జరిగిందంటే వాళ్ళు ప్రణాళికబద్ధంతో ఒక టార్గెట్ తోటి దాన్ని అల్వాల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అల్వాల్ ఏంటంటే కోటవేట్ దూరంలో పోలీస్ స్టేషను, పక్కకే వెంకటేశ్వర స్వామి ఆలయము, ఎండోమెంట్ ఆలయము, తర్వాత మాజీ ఎమ్మెల్యే గారి ఇల్లు పక్కకే. సో కాబట్టి ఆయన లోకల్ ఏరియా కాబట్టి ఒక స్కెచ్ చేసి నన్ను టార్గెట్ చేసి టెంపుల్లో పెట్టడం జరిగింది. సరే, ఒక గవర్నమెంట్ ప్రోగ్రాము, ఒక దేవాలయ ప్రోగ్రాము, అక్కడ మాకు కూడా చెప్పుండి ఫేస్ టు ఫేస్ కొట్లాడుతుంటే సరే నువ్వు 10 కొట్టుండొచ్చు, నేను 2 కొడుతున్నాము, అది వేరే విషయం. ఒక దొంగ లెక్క నాపై దాడి చేశారు, ముక్కుమోడిగా దాడి, అది కూడా ఒక 10-15 మంది ఒకటేసారి నా మీద అటాక్ చేయడం జరిగింది సార్. సో ఒక చెక్కుల ప్రోగ్రాము, ఒక దైవ కార్యక్రమంలో 9 డివిజన్ నుంచి వచ్చినటువంటి దేవాలయ కమిటీ చైర్మన్లు వాళ్ళందరి సమక్షంలో ఇంత పెద్ద దాడి చేయడం అనేది నిజంగా కూడా సిగ్గుచేటు. ఇది వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, రౌడీ పరిపాలన నడుస్తుంది సార్ మల్కాజ్గిరిలో. ఓపెన్గా చెప్తున్నాను, గత 10 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్లో ఉన్నా కానీ ఇప్పుడు మేము బీఆర్ఎస్లో మేమైతే పార్టీ విడిపోలేదు సార్. పార్టీ మారనందుకే నా మీద కక్ష పెంచుకొని ఈ దాడులు జరుగుతున్నాయి సార్. ఇదే విషయానికి సంబంధించిన మొన్న ఎవరైతే ఎమ్మెల్యే కొడుకు మీ మల్కాజ్గిరి చౌరస్తాలో చేసినటువంటి బండి మీద కూర్చొని లేకపోతే హల్చల్, నిజంగా చెప్తున్నా అది ఎవరు చూసినా కూడా కడుపైతే తరుకుపోతుంది. ఒక లోకల్ గా నాయకులుగా, దాంతో ఎట్ ద సేమ్ టైం ప్రోటోకాల్ ఇష్యూ, సిఐలని ఎస్ఐలని పట్టుకుని వచ్చి ఓడిఎస్ఐ అన్న కడికి వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి అతను ఒక ఎమ్మెల్యే. చిన్న ఏజ్ లోనే అతనికి ఇంత పెద్ద గౌరవం దక్కింది. మేము కూడా దాన్ని ఆశీర్వదిస్తాం. కానీ మంచి పనులకు ఉపయోగించాల్సింది మేము అనుకుంటున్నాం సార్. సరే, మీరు ఒక మెదక్ ఎమ్మెల్యేగా గెలిచారు, సరే మేము మీ ఫాదర్ని ఏమైనా తిట్టినా చేసినా దానికి నువ్వు వచ్చి మా మీద ఏదైనా చేస్తే దానికి మేము ఒప్పుకుంటాం. కానీ ఇంత చిన్న వయసులో నీకు వచ్చినప్పుడు పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకొని ఇంకా ముంగటికి ఎదగాలన్నదే మా ఆశ ఎవరికే. కానీ ఈవెన్ ఓటర్లు అయినా సరే, పబ్లిక్ అయినా సరే, చిన్న ఏజ్లో మీకు అవకాశం వచ్చింది, అంత చిన్న ఏజ్లో ఎవరికి రాదు. అట్లాంటివి సద్వినియోగం చేసుకోమన్నదే మా యొక్క ఇది. కానీ దాన్ని చెడుగా తీసుకెళ్తే మాత్రం ప్రజలు ఎవరు కూడా ఇవాళ రేపు చూస్తూ ఉండలేరు. ఎందుకంటే సోషల్ మీడియాలు ఉన్నాయి, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, మీడియా ఉన్నది, అన్నీ కూడా ఇట్లా సెకండ్లో వైరల్ అయిపోతుంటాయి. సరే, మంచి పోకపోవచ్చేమో, చెడు మాత్రం సెకండ్లో వ్యాపిస్తుంది. సో ఇక ముందైనా ఇట్లాంటి చర్యలు చేయకూడదని మేము భావిస్తున్నాం. పర్టికులర్ గా మీ వైఫ్ ఎవరైతున్నారో కార్పొరేటర్ సునీత గారికి సంబంధించి కూడా ఆమె మీద కూడా భౌతిక దాడి జరిగింది, కొంచెం వల్గర్ గా ప్రవర్తించారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి నిజమా? సార్, ఇది పక్క ప్రణాళికతో చేశారు సార్. ఒక ఎండోమెంట్ లో స్థానిక ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ కాల్లో ఎండోమెంట్ ఈవో వీరేశం గారు మాకు ఆహ్వానం ఇవ్వడం జరిగింది. మాతో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి బీర్లా ఐలల్ గారిని కూడా ఆహ్వానించారు సార్ అక్కడికి. సరే అని చెప్పి మేము మా ఎమ్మెల్యే గారు అందరం కలిసి వెళ్ళాము. అక్కడ ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. అక్కడ ఎవరో తెలియని వ్యక్తిని ఒక వ్యక్తి సీట్లో ఫస్టే కూర్చొని, అంటే వాళ్ళు ఏంటంటే ప్రీ ప్లాన్డ్ కదా, గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు సార్. ఒక బీర్లే గారు ఎమ్మెల్యే గారు కూర్చోక ముందుకే కూర్చొని సీట్లోకి వెళ్ళి వాళ్ళిద్దరు కూర్చున్నాక లోమన్ అంటే ఒక కార్పొరేటర్లకు మర్యాద ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుండగా, సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ గొడవ. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో నేను ఒకటే అంటున్నాను, ఇన్నిసార్లు మేము ప్రోగ్రామ్ చేసినాము, చెక్కులే ప్రోగ్రాంలు చేసినాము. గత సంవత్సరం కూడా మేము ప్రభుత్వం మాది లేదు, మరి అప్పుడు కాలేదు సార్. ఇప్పుడే ఎందుకైనాయి? 3-4 సంవత్సరం నుంచి కావాలి కదా సార్. ఈ దాడులు అన్నట్టు ఈ రోజు నుంచి జరుగుతలేవు సార్. మల్కాజ్గిరిలో 10 ఏళ్ల నుంచి ఎప్పుడైతే మాజీ ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వచ్చారో అప్పటి నుంచి జరుగుతున్నాయి సార్. నేను ఒక్కనే బాధితుని కాను, ఇవాళ నేను బాధితుని. నాకంటే ముందు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ గారు, ఆర్ఎస్ఎస్ నాగరాజు గారు, ఈస్టర్న్ బాబు కంటెస్టెడ్ కార్పొరేటర్ అతని మీద, అల్వాల్లో డోలి రమేష్ గారి మీద, నందికంటి శ్రీధర్ మీద, అదేవిధంగా శ్రీధర్ గౌడ్ మీద,
అంటే మల్కారి కాన్స్టిట్యున్సీకి ఎప్పుడైతే మాజీ ఎమ్మెల్యే గారు ఫోకస్ చేశారో సార్, మాట వింటే మంచిది, లేకుంటే కొట్టడం. నిన్న జరిగిన దాడిలో ఇక ఉన్నారా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు అక్కడ ఉన్నారా సీన్ లో? లేరండి. అతని అనుచరులు ఉన్నారు. అంటే ఒక ప్రణాళిక ప్రకారమే, అంటే అతని ప్రోటోకాల్ ఉండదు కాబట్టి రాడు సార్, మనుషులను పంపిస్తాడు సార్. స్టేజ్ మీద కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకులు లేరు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ హల్చల్. గుడిలో ఎంటర్ అయినప్పటి నుంచి ఏదో ఒక విధంగా ఇక్కడ మనం క్రియేట్ చేసి గొడవ చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్ సార్, అంతకుమించి ఏం లేదు. ప్రోటోకాల్ ఇష్యూ అంటున్నారు. ప్రోటోకాల్ ఇష్యూ ఎవరైతే అక్కడ కూర్చున్నారో, నువ్వు ఎవరంటే నేను రేవంత్ రెడ్డి మనిషిని కాబట్టి కూర్చుంటా అని చెప్పేసి అన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తుంది. నిజమా? అదే ఏదైనా ఉంటే అఫీషియల్ గా పేపర్ రిలీజ్ చేయమనండి. యాజ్ కార్పొరేటర్ అయితే గవర్నమెంట్ మాకు ఒకటే సర్టిఫికెట్ ఇస్తుంది కదా. ఎమ్మెల్యే గారికి కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా శాసనసభ్యులకు అయితే గవర్నమెంట్ ఇస్తుంది కదా సర్టిఫికెట్. మళ్ళీ అతన్ని ఏమన్నా ఉంటే షో చేయమనండి. ఒకవేళ రేవంత్ రెడ్డి మనిషి అయితే రేవంత్ రెడ్డి మహిళలను గౌరవించాలి, మామూలుగా మనం ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఒక మానవత్వం ఉండదండి. అతను కూడా తల్లిదండ్రులు లేరా, ఒక తల్లే కదా వానికి అన్నది. మరి లేడీస్ తోటి ఎట్లా మాట్లాడదు తెలియదా? మరి అట్లాంటప్పుడు లేడీస్ని కూర్చోటి ఏమన్నా ఉంటే మాతోటి కొట్లాడాలి. ఎస్, అబాగ్ దుబాగ్ కొట్లాడదాం రండి. మీరు 10 మంది వస్తారా, మేము 10 మంది వస్తామా? సరే, వాళ్ళు ఆర్థికంగా ఇలా రూలింగ్లు ఉన్నారు. నిజంగా సార్, అసలు ప్రజాస్వామ్యం లా అండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్లో పెట్టుకున్నారు సార్. లా అండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్, డీసీపీ, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు సార్. ఇదే విషయానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మీరు బీర్లైలే కూడా వచ్చారని చెప్తా ఉన్నారు. మరి ప్రోటోకాల్ అంశానికి సంబంధించి నువ్వు ఓవర్ బాబు ఇటు ఎందుకు కూర్చున్నావు అని చెప్పేసి ఆయన అడగలేదా? అదే అంటున్నా కదా సార్, అతను అంటేనే ఉన్నాడు పాపం. మా దగ్గర మా కాన్షియన్స్ ఎట్లుంటే మేము అంతా కలిసిమెలిసి ఉంటాం, మీరు ఎందుకు ఇంత న్యూసెన్స్ చేస్తున్నారు? వాళ్ళు ప్రజలతో ఎన్నుకోబడ్డ మహిళలను మీరు వాళ్ళ గౌరవం మీరు అని అంటే కూడా ఇన్లేదు సార్. వాంటెడ్లీ గొడవ స్టార్ట్ చేసేసారు అంతే. ఇంకా